ఓకే, ఫైనల్గా మన సినిమా గురించి డాక్టర్ చక్రవర్తి సినిమా గురించి మాట్లాడి క్లోజ్ చేసేద్దాం సార్. అసలు ఇదేంటి ఇప్పుడు ఈ సినిమా ఏ జానర్ సార్? ఇది ఒక జరిగిన సంఘటన, ఒరిజినల్ ట్రూ స్టోరీ. 2015 ముంబైలో జరిగిన కథ. సో ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన కథ. ఆ ఫ్యామిలీ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుని అక్కడి నుంచి లీడ్ అయ్యే ఇన్స్టెన్సెస్. ఇది ఒక థ్రిల్లర్ ఫార్మాట్లోనే చెప్పాల్సి వస్తుంది. ఫార్మాట్ థ్రిల్లర్ అండి, ఫ్యామిలీ థ్రిల్లర్ అండి, రకరకాల థ్రిల్లర్ పేరు పెట్టుకుని ఏదైనా సరే వాట్ ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ థ్రిల్లర్. ఓకే, సస్పెన్స్ ఎలిమెంట్ బాగుంటుంది, చాలా చక్కగా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జరిగిన కథ టెన్షన్గా ఉంటుంది, బాగుంటుంది ఎమోషన్. మరి ఫస్ట్ టైం నేను ఈ కథ డీల్ చేయడం, ఎందుకంటే ఫ్యామిలీ సినిమాని ఇప్పుడు డీల్ చేయలేదు. ఇది సినిమా ఎమోషన్స్, వాళ్ళ ఎమోషన్స్ డీల్ చేశాను అనమాట. ఎందుకంటే జరిగిన కథ కాబట్టి దాన్ని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీశాను అనమాట. ఇప్పుడు ఆడియన్స్ వరుసగా 3 ఫ్లాప్లు ఇచ్చిన శేఖర్ సూరి సినిమాని ఎందుకు చూడాలి? 3 నేను సార్ అబౌవ్ యావరేజ్ అరవింద్ 2 సార్. నేను ఫ్లాప్లు హిట్ చూసుకునే సినిమాలు తీయట్లేదు సార్, నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను అది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా మన వెంకటేశ్వర గారు ఛాంప్ అని ప్రొడ్యూస్ చేశాను. ఆయన ఏ నమ్మకంతో ప్రొడ్యూస్ చేశారంటే నాకు ముందు హిట్ అయిందా ఫ్లాప్ అయిందా. శేఖర్ సూరి చెప్పినట్టుగా తీస్తాడు, మేకింగ్ బాగుంటుంది, సినిమా చాలా బాగా తీస్తాడు అనే ఉద్దేశంతో నేను సినిమా ప్రొడ్యూస్ చేశాడు. సో దాని ప్రూఫ్ ఏంటంటే, అంటే నెక్స్ట్ సినిమా కూడా ఆయనే చేయబోతున్నాడు, నాతో ఆయనే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ప్రూఫ్ ఏంటంటే నా హిట్ ఫ్లాప్కి సంబంధం లేదు సార్. మంచి కథలన్నీ మంచి కథలు. ఆ కథలు మీరు ఒకసారి మళ్ళా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. హిట్ ఫ్లాప్ అంటే జనరల్ యాక్సెప్ట్ చేయకపోవడం ఈజ్ నాట్ ద క్రైటీరియా ఫర్ మై మూవీస్. ఐ మేక్ మై మూవీస్ ద వే ఐ వాంట్ టు మేక్ మై మూవీస్. హిట్ ఫ్లాప్ ఇస్ ద రిజల్ట్. So anybody can have flops, then you're going to hit. It will not stop me from making films. I'll keep on making movies. ఓకే, అంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏముంటుంది జనాలను అట్రాక్ట్ చేయడానికి అని అడుగుతున్నాను. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అంటే సస్పెన్స్ ఎలిమెంట్ అండ్ ది వే ది స్క్రీన్ ప్లే ఇస్ రిటర్న్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అసలు ఇది కొత్త యాంగిల్లో నేను చెప్పే కదా, కొత్తగా ఉంటుంది. ఏంటి శేఖర్ సూరి సినిమాలో ఉండదు, ఫస్ట్ శేఖర్ సూరి సినిమాలో ఉండదు. ఏంటి శేఖర్ సూరి మీద అంటే సడన్గా తీసుకెళ్తాను ఇంటర్వ్యూలకి బ్యాంగ్ అసలు. అక్కడి నుంచి శేఖర్ సూరి ప్రత్యక్షం అవుతాడు మళ్ళీ. ఓకే, ఎందుకు మరి ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతుంది? ఈ మంత్లో రిలీజ్ అవుతుంది సార్. ఎంత తీసి మీరు ఒక 1.5-2 years అయిందా? 1.5 years. అంటే ఏంటి ఏ అడ్డంకులు వచ్చాయి బిజినెస్ పరంగా? బిజినెస్ మధ్యలో ఫైనాన్షియల్ అడ్డంకులు వచ్చాయి, మధ్యలో ఆర్టిస్ట్ డేట్స్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ బాంబే, ఒక యాక్టర్స్ మలయాళం నుంచి, ఒక యాక్టర్ తమిళనాడు నుంచి, ఒక యాక్టర్స్ పంజాబీ ఇండస్ట్రీ నుంచి, వీళ్ళందరినీ కలెక్ట్ చేసి తీయడంలో 3 నెలలు పోయింది. దాని ముందు ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల 3 months ఆగింది అట్లా. అండ్ ఈ సినిమాకి వచ్చి నరేష్ ఎడిటర్ కొత్త అతన్ని తీసుకున్నారు. అవునండి, చాలా బాగా ఎడిట్ చేశాడు నరేష్ రెడ్డి, సూపర్గా ఎడిట్ చేశాడు. చాలా హ్యాండ్సమ్గా కూడా ఉంటాడు నరేష్. ఆయన నరేష్ అంటుంటే నువ్వు ఎడిటరా, నువ్వు యాక్టరా, డైరెక్టరా, చేతో చెప్పు క్లారిటీ ఇవ్వు నాకు. ఎందుకంటే ఎడిటింగ్ బాగా చేస్తున్నావు, కనపడటం ఫేస్బుక్లో బాగా కనపడుతున్నావు, నువ్వు డైరెక్షన్ 2-3 యాడ్స్ కూడా చేసావుట అంటే సార్ లేదు సార్ మన ఎడిటర్ అంటాడు. చాలా బాగా చేశాడు, చాలా మంచి కుర్రాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో హెల్ప్ఫుల్ క్యాండిడేట్ అతను. ఓకే, చాలామంది హెల్ప్ చేయడానికి కొంచెం జంకుతుంటారు కదా, హెల్ప్ఫుల్ క్యాండిడేట్. అతను ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. సార్ మీరు స్టార్తో తీయాలి సార్, స్టార్తో చెప్పే పర్సన్ నరేష్ రెడ్డి. ఇది కాదు సార్ మీరు స్టార్తో తీయాల్సి అంటే, స్టార్తో తీయడం నాకు ఇంట్రెస్ట్ నరేష్, మాకు స్టార్ దొరకాలి, నాతో చేయాలి కదా, నాకు అలాంటి కథ రావాలి, కథ కుదరాలి, చేయాలి, ఇవన్నీ ఉంటుంది కదా అన్న. ఈజ్ వెరీ ఎంకరేజింగ్. ఓకే, సరే సార్. అండ్ మీ సినిమా ఏది గన్స్ ఆఫ్ బనారస్ గురించి అండ్ డాక్టర్ చక్రవర్తి గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ సంవత్సరం 2 రిలీజ్ అవుతుందండి. దేవుడి దేవాలయం దాదాపు ఇంకోటి కూడా మొదలెడతాం భగవంతుడి దేవాలయం. ఇదే బ్యానర్లో ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి చేసే బ్యానర్ని మా ఛాంప్ గారు ఇంకో సినిమా మొదలెడతారని మా ప్రామిస్ చేశారు. ఏమో మరి గన్స్ అండ్ బనారస్ రిలీజ్ అయినాక మీరు ఎవరికి దొరకరేమో ఇంకా. అది సార్ అలాంటిది ఏం లేదు సార్, దొరకకపోవడానికి కారణం ఏం లేదు సార్. అంటే 2 విధాలు ఉన్నాయి సార్, హిట్ అవుతూ కూడా దొరకడు, ఫ్లాప్ అవుతూ కూడా దొరకడు. అంటే మీరు ఎలా కోరుతున్నారు?
మీ బట్టి ఉంటుంది అది. లేదు వస్తారులేండి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Sanku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.